దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభువు పేరట శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని కృపను బట్టి మరలా ఈ దినము దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు మనకు సహాయం చేశాడు. దేవుని వాక్యము చదువుకొని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాం. చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుచురమ్మని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము నిర్గమాకాండం 32వ అధ్యాయము 7వ వచనము చదువుకున్నాం. ప్రభు మోషేతో పలికిన మాట, చెప్పిన మాట. ఆయన అన్నాడు, నీవు దిగి వెళ్ళుము, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. దేవుడు మోషేతో చెబుతున్న మాట, ప్రజలు చెడిపోయిరి. మొదటి వచనం చూడగా ఇలాగ వాక్యం చెబుతోంది. మొదటి వచనం, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు అనే మాట ఉంది. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు వారు చెడిపోయిరి అని వాక్యం చెబుతుంది. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఐగుప్తు నుండి కానాను దేశమునకు నడిపిస్తున్నటువంటి ఆ సందర్భంలో మోషే దేవునితో దాదాపుగా 40 రాత్రింబగళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తాం. మోషే కొండ ఎక్కాడు, అవునా? మోషే కొండ ఎక్కాడు. చూడండి, వాక్యమే చెబుతున్నమాట, మోషే కొండ ఎక్కెను అని బైబిలే మనకు జ్ఞాపకం చేస్తుంది. కొండ ఎక్కినోడు ఏం చేయాలా? దిగాల కదా. దిగకుండా ప్రభువుతో పాటే ఉన్నాడని వాక్యం చెబుతుంది. ఎక్కడెక్కినాడు కొండ అంటే 24వ అధ్యాయం వచనం 12. నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము అన్నాడు. నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండు అన్నాడు. తర్వాత మనం చూస్తే 32వ అధ్యాయం 7వ వచనంలో కొండ దిగెను అని ఉంది. కొండ దిగెను, అవునా? తర్వాత 32వ అధ్యాయము 31, 32 వచనాల్లో మరలా ఆయన కొండ ఎక్కెను అని వ్రాయబడి ఉంది. 24వ అధ్యాయంలో కొండ ఎక్కాడు. 32వ అధ్యాయంలో కొండ దిగాడు. అదే 32వ అధ్యాయము
మనం చదువుకున్నాం 32, 33 వచనాల్లో కొండ ఎక్కెను అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. మోసే తడువు చేయగా ప్రజలు చెడిపోయిరి. ఎందుకు చెడిపోయినారు వాళ్ళు? వాళ్ళు చెడిపోవడానికి కారణం ఏమిటి? ఏమి లేదు. మోసే దిగిరాకపోవటం అనేది ప్రజలు విచ్చలవిడి తిరగడానికి అహరోను వాళ్ళని విడిచిపెట్టేశాడు. మోసే ప్రభుత్వం ఉన్నాడు, కింద ఉన్నటువంటి నాయకుడు అహరోను తాను ప్రజలను చూసుకోవాలా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి తాను ప్రజలను చూసుకోకుండా ఉండడం వల్ల ప్రజలందరూ చెడిపోయినారు. చివరికి అహరోను కాడికి వచ్చి అడిగారు, అహరోను అయ్యా, మోసే అని వాడు ఏమైనాడో తెలియదు. ఇప్పటికే దాదాపుగా 40 రాత్రి మగలైపోయింది. మాకు నాయకుడు లేడు. కాబట్టి మేము తిరిగి మళ్ళా ఐగుప్తుకి వెళ్ళడానికి ఒక దేవుని తయారు చేయి అని అడిగారంట వాళ్ళు. దానికి అహరోను ఊకొట్టాడు. సరే చేస్తానులే అని తమ భార్యల దగ్గర, తమ కుమారుల దగ్గర, తమ కుమార్తెల దగ్గర ఉన్నటువంటి బంగారంతా తీసుకొని దాన్ని కరగబెట్టి పొగరుతో రూపం తయారు చేసి ఒక దూడను తయారు చేశాడు. ఆ తర్వాత ఒక బలిపీఠం కట్టాడు. ఎవరు? అహరోనే. ఆ తర్వాత ఇక రేపు పండగ అని తెలియజేశాడు. ఎంత ఘోరమో చూడండి. దేవుడు వారిని విడిపించి ఇక నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు చెప్పిన మాటను కాకుండా ఒక దూడను తయారు చేసి బలిపీఠం కట్టి రేపు బలు అర్పించండి, పండగ చేసుకుందాం అని చెప్పడం వల్లనే కదా ప్రజలు చెడిపోయారు. దానికి కారణం అహరోన్ అని చెప్పాల్సిందే. వస్తాడులే, ప్రభు దగ్గర ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా వెళ్ళాలో కానాను దేశానికి, ఏ మార్గం గుండా వెళ్ళాలో కానాను దేశానికి ప్రభుతో సంభాషణ చేస్తున్నానని చెప్పి అనాల్సింది. కానీ ప్రజల మాట అహరోను విన్నట్టుగా ఇక్కడ మనకు దేవుని వాక్యమే తెలియజేస్తుంది. అందుని బట్టి ఇలా వాక్యంలో మనం చూస్తాం కదా, ప్రజలు ఏమయ్యారంటే 6వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనంలో మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అనే మాట కనిపిస్తుంది. వినండి, తినుటకు త్రాగుటకు కూర్చున్నారంట, ఆడడానికి లేచారంట. ఘోరం. జీవితకాలం అంతా ఉడక తినడం త్రాగటమేనా? జీవితకాలం అంతా ఉడక అల్లరితోనే బతకడమేనా? కాదు కదా. తోలుకొచ్చిన వారిని అనగా వారిని నడిపించే నాయకుడిని, వారిని పోషించే దేవుణ్ణి వాళ్ళు సేవించాలి, ఆరాధించాలి. కానీ వారు చేసిన పని అవివేకమైన పని. అవునా? అందుకోసమే దేవుడు అన్నాడు, నీవు దిగి వెళ్ళుము. అవునా? నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి అన్నాడు దేవుడు. మోసే దిగి వచ్చాడు, చూశాడు ప్రజలను, వాళ్ళు చెడిపోయినారు, దూడకు పూజలు చేస్తూ ఉన్నారు. సంగతి మనం గ్రహించేవారుగా ఉండాలి. మోసే వారి మీద కోప్పడ్డాడు. అవునా? మోసే వారి మీద కోప్పడ్డాడు. దేవుడిచ్చినటువంటి ఆ రాతి పలకలను లేదా
దేవుడు రాసినటువంటి ఆ నిబంధన పలకలను పగలగొట్టేశాడు. ఆ దూడను పగలగొట్టేశాడు. దాన్ని కాల్చి బూడిద చేశాడు. నీటిలో చల్లాడు. ఆ నీళ్ళు తాగనిచ్చాడు వాళ్ళను. అక్కడ చాలామంది చనిపోయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ మోసే మరలా పశ్చాత్తాపనట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనంలో ఇలా రాయబడింది. 14వ వచనంలో అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను అనే మాట ఉంది. దేవుడు వారికి కీడు చేస్తానని చెప్పాడు మోసతోనికే. అవునా? ఈ మాట మనకు కనిపిస్తుంది. దేవుని కోపం వారి మీద రగులుకొనెను అని వచనం 12 మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని కోపం వాళ్ళ మీద రగులుకోయిందంట. 9, 10, 10 వచనాల్లో మనం చూస్తాం. మోసే, ఇక నువ్వు తప్పుకో, నేను వారిని నాశనం చేస్తాను అని చెప్పాడు. కానీ దేవుడు తన పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును, ఇస్సాకును, యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాడు. వారితో నువ్వు చేసిన నిబంధన ఒకసారి గుర్తు చేసుకో ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు పశ్చాత్తాపపడెను అని దేవుని వాక్యమే మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా మనం ఇలా చూస్తే వాక్యమే చెప్తున్న మాట చూడండి. 30వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది, మరునాడు మోసే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసేది గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళదను. ఒకవేళ మీ పాపములను ప్రాయశ్చిత్తము కలుగజేతునేమో అనే మాట ఉంది. మిగిలిన శేషముతో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు పాపం చేశారు, మీరు దేవునికి విరుద్ధంగా బతికినారు, కాబట్టి నేను మరలా కొండెక్కి వెళ్తాను. మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో, దేవుని బతిమాలుకుంటాను వెళ్ళి అని ప్రజలకు చెప్పి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ తర్వాత మాట చూస్తే కనుక మనము ఇలా వాక్యం చెబుతుంది. 32వ వచనం, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనెను అనే మాట కనిపిస్తూ ఉంది. మోసే బతిమాలుకుంటున్నాడు, దేవా వారి పాపాలు క్షమించు, వారు చేసిన తిరుగుబాటు నువ్వు చూశావు, వారిని క్షమించు అని దేవుని సన్నిధిలో బతిమాలుకుంటున్నాడు, ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాకుండా నీ ప్రజలను, వారిని ఏమి చేయొద్దు, ఒకవేళ నీ గ్రంథముల నుంచి నా పేరేం తొలగించు, నన్ను తొలగించు, కానీ నీ ప్రజలను మాత్రము నీవు సిద్ధపరిచిన కానాను దేశానికి నడిపించాల్సిందే అన్నట్టుగా ప్రాధేయపడినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ తర్వాత చెప్తున్న మాట ఏమిటంటే ఇలాగా ఉంది. 33వ వచనంలో, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేశానో వాని నా గ్రంథముల నుండి తుడిచివేయుదును అన్నాడు. ఎవడైతే నా ఎదుట పాపం చేశాడో వాని పేరు మాత్రమే తుడిచివేస్తాను అని అన్నాడు. అంటే పాపము చేసే ప్రతి వాని పేరు జీవగ్రంథములో ఉండదు అని మనకు అర్థమవచ్చు అంతే. కాబట్టి పాపం చేసే వాని పేరు జీవగ్రంథంలో ఉండదు, వాని పేరు తుడిచివేస్తా అని చెప్పి ప్రభువే చెప్పిన మాట. 34వ వచనం రాయబడిన మాట, నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను. తర్వాత, అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను అన్నమాట ఉంది. దేవుడు వారిని బాధ పెట్టెను అన్నమాట ఉంది. మోసే, నువ్వు వెళ్ళు,
వారిని నడిపించు, నా దూత నీకు ముందుగా పంపిస్తాను అని దేవుడు తెలియజేశాడు. ప్రియమైన వారలారా, మోసే తడువు చేయగా ప్రజలు చెడిపోయారు. మోసే కొండ దిగి వచ్చాడు కిందకి, మరలా కొండ ఎక్కినాడు, ప్రభువును బతిమాలుకుంటూ ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దేవా వారి పాపాలు క్షమించు. ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే మధ్యవర్తత్వం అర్థమవుతుంది. అనగా దేవునికి తన ప్రజలైన ఇశ్రాయేళ్ల మధ్య మోసే ఉండి ప్రార్థించినట్టుగా లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. ఆ విధంగా ప్రార్థన మనము చేసేవారుగా ఉండాలి. ప్రార్థన మన కోసము ప్రార్థన చేసుకోవాలి, సంఘం నిమిత్తమై ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై మనము ప్రార్థన విజ్ఞాపన చేయాలనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని మధ్యవర్తిగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆనాడు మోసే మధ్యవర్తిగా ఉన్నాడు, ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉన్నాడు, ఈనాడు విశ్వాసులకు దేవునికి మధ్య ఒక సేవకుని ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రజల కోసమై ప్రార్థించువాడు మోసే, ప్రజల కోసమై ప్రార్థించాడు ప్రభువైన యేసుక్రీస్తు, ప్రజల కోసమై ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని దాసుడు అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో మనము ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు వినిపించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ప్రజలు చెడిపోకుండా ప్రజల నిమిత్తమై ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో ముందుకు సాగే కృప దయచేయమని, కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.